పిల్లలతో పాటు శారద కూడా బయలుదేరి వచ్చేసరికి ప్రసాద్కి చాలా సంతోషం కలిగింది. నిన్ను నేనే రమ్మనమని అడుగుదామనుకున్నాను. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేయటం నా వల్ల కాదు. మధ్యలో ఎక్కడైనా వెళ్ళిపోయారంటే కష్టం అన్నాడు. అందరూ పబ్లిక్ గార్డెన్కి వచ్చారు. పిల్లలు శారదతో ఒకటే మాట్లాడుతున్నారు. ప్రసాద్ వాళ్ల మాటల్లో జోక్యం కలిగించుకోలేదు. అక్కడున్న చెట్టుని ఆనుకొని కూర్చున్నాడు. పెద్ద పాప కళ్ళకి జోబురుమాలు కట్టారు. చేతులు చాస్తూ వెతుకుతుంది. శారద దొరికింది. మళ్లీ శారదకి కట్టారు. శారద ఎవరినీ పట్టుకోలేకపోతోంది. వాళ్ళు విరగబడి నవ్వుతున్నారు. శారద కూడా నవ్వుతోంది. ప్రసాద్ వాళ్ల వైపే చూస్తున్నాడు. వాళ్ళు ఎంత హాయిగా నవ్వగలుగుతున్నారు. తను నవ్వడం అంటేనే ఏమిటో మర్చిపోయాడు. ఎంత దురదృష్టకరమైన బ్రతుకు తనది. హత్య చేయకుండానే హంతకుడు అనిపించుకున్నాడు. పిచ్చివాడు కాకుండానే పిచ్చివాడుగా హాస్పిటల్లో 2 నెలలు ఉన్నాడు. ప్రసాద్ ముందు నుంచే ఇద్దరు భార్యాభర్తల జంట పిల్లల్ని చెరవు చేత్తో నడిపించుకుంటూ మెల్లగా వెళ్తున్నారు. వాళ్లు దూరంగా నవ్వులతో కేరింతలు కొడుతున్న శారదని పిల్లల్ని చూస్తూ వెళ్తున్నారు. ఆ భార్యాభర్తలను చూడగానే ప్రసాద్ గుండెల్లో నుంచి నిట్టూర్పు వచ్చింది. తన జీవితంలో అంతా వక్రమే. అందరిలా తను పెళ్లి చేసుకున్నాడు. కాని సుఖం నిశ్చింత ఎరుగున్నాడా? ఆ దాంపత్యం సరిగ్గా సాగిందా? లేదు. అదో నరకం. జయ పోయిన తర్వాత తన ప్రాణం హాయిగా ఉంది. హాస్పిటల్కి వెళ్లే వరకు తనది ఒక రకమైన జీవితం. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరో జీవితం అయింది. ఆ జీవితం శిథిలమైందని, ఆ జ్ఞాపక రేఖలు చెరిగిపోయాయని భావించాడు. ఈ పిల్లలు మళ్లీ ఇలా రావడంతో అవన్నీ కలగాపులగమవుతున్నాయి. జయకి కాస్త బుద్ధి ఉంటే, కాస్త మంచితనముంటే తన జీవితమే పూర్తిగా వేరుగా ఉండేది. తాళికట్టిన భర్తకి గౌరవమైనా చూపించకుండా గడ్డిపరక కన్నా హీనంగా చూసింది. తనకేం తెలుసు? వాళ్లు చూపించే అభిమానం అంతా నిజమేననుకున్నాడు. కాలేజీలో చదువుతుండగా తను ఎలా ఉండేవాడు? పిక్నిక్లో, పార్టీలో, కాలేజీలో కలిసినప్పుడల్లా ఆమె తనని నవ్విస్తుంటే అది నిజమైన ఆకర్షణ అనుకున్నాడు. డబ్బు కల కుర్రవాడికి వేసే గేలం అనుకోలేదు. జయ తల్లిదండ్రులు ఎంత బాగా మాట్లాడేవారు, ఎంత మర్యాద చేసేవారు. చీచి, అంతా నటనే, అంతా మోసమే. కూతురికి కాణీ కట్నం లేకుండా స్థితిమంతుడైన భర్తని తీసుకురావాలనే పన్నాగమది. ఒట్టి దగాకోరు మనుషులు, వంచకులు, విశ్వాసఘాతకులు. జీవితపు ఘర్షణలో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఏం చేయాలో, ఆ సమస్యలు ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతూ అంధకారంలో వెతుకులాడుతుండగా పుట్టిన పిల్లలు వీళ్ళు. జయకి తనకి మధ్య సామరస్యం ఉంటేగా ఈ పిల్లల్ని ప్రేమించటానికి, లాలించటానికి. ఎప్పుడూ గొడవే, ఎప్పుడూ అరుపులే, ఎప్పుడూ ఏడుపులే. ఆ ఇల్లే ఒక పిచ్చాసుపత్రి. ఇంకా చెప్పాలంటే తనకి పిచ్చాసుపత్రిలోనే హాయి అనిపించింది. శారద చిన్నపాప కళ్లల్లో ఏదో పడితే దగ్గరకు తీసుకొని ఊది తీస్తోంది. ఒక్కనాడైనా జయ పిల్లల్ని తన దగ్గరకు తీసుకువచ్చిందా? ఒక్కనాడైనా తామిద్దరము ఇప్పుడు వెళ్లిన భార్యాభర్తల్లా కలిసి హాయిగా వెళ్లారా? అసలు ఎంత పెళ్లి చేసుకోవాలని అనుకున్నా పెళ్లికి ముందు శారీరక సంబంధం ఉండకూడదు. దానిలో చాలా గొడవలు ఉన్నాయి. మన పూర్వీకులు ఎన్ని విధాలుగానో ఆలోచించే ఈ ఆంక్షలు పెట్టారు. అది వారు చెప్పే జాగరూకత కానీ చాదస్తం కానే కాదు. అందరిలా తను కూడా మామూలుగానే పెళ్లి చేసుకుంటే తను కూడా తన స్నేహితులందరిలాగే పెళ్ళాం బిడ్డలతో సలక్షణంగా ఉండేవాడు. తను అలా చేయలేదు. జయ ఆకర్షణ కోరలకి చిక్కాడు. జయ ఎట్లా చెబితే బొమ్మలా అట్లా చేశాడు. దానికి చివరికి ఫలితం ఇది. అయినా అదేం కుటుంబం? పైకి చూస్తే ఎంతో సంస్కారం ఉట్టిపడేటట్టు నటన, లోలోపల అసలు ఉద్దేశాలు వేరు. జయ తండ్రి ఒట్టి చవట. ఇంటికి పేరుకు మాత్రమే యజమాని. ఇంటి చక్రమంతా జయ తల్లి చేతిలోనే ఉంది. ప్రసాద్ చెట్టు మొదట్లో కూర్చున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా అవి మరుపుకి రావు కదా. వదిలించుకోవాలన్నా ఆ జ్ఞాపకాలు వదలవు. జయతల్లి భాగ్యమ్మకి చదువు సంధ్యల్లేవు, ఉద్యోగం సద్యోగం లేదు. అయితేనే మనుషుల్ని ఊళ్ళని మింగేసే తెలివితేటలు అపారంగా ఉన్నాయి. భాగ్యమ్మగారంటే ఎంతో పేరు, ఎంతమందికో తెలుసు. ఆవిడకి 2 కూతుళ్లున్నారు. పెద్దమ్మాయి జయ, చిన్నమ్మాయి పావని. జయ కాలేజీకి చదువుకి రాకుండానే బోలెడన్ని పెళ్లి సంబంధాలు వచ్చాయని ఆవిడ చెప్పేది. జయ, పావని ఇద్దరూ అందంగానే ఉంటారు. వాళ్లని మరింత అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసే విద్యలు భాగ్యమ్మగారికి బాగా తెలుసు. ఆడపిల్లలిద్దరికీ ఎంతో స్వతంత్రమిచ్చేది. ఆ పిల్లలు స్నేహితులమంటూ మగపిల్లలు వస్తే వాళ్లని ఆదరించేది. టిఫిన్లు పెట్టి కాఫీలు ఇచ్చి ఆప్యాయత చూపించేది. కానీ
కానీ ఆవిడ చూపేదంతా నటన అని వాళ్ళకి తెలుసా? మగపిల్లలకి అసలే తెలియదు. కాస్త ఆలోచిస్తే అర్థమవుతుంది. కానీ జయ ఆకర్షణకి లోబడి దీపం చుట్టూ సెలబల్లా ఇంటికి జయ కోసం వెళ్లే వాళ్లకి ఇది గమనించే ధ్యాస ఎక్కడిది? భాగ్యమ్మగారు ఎవరికైనా ఒక కప్పు కాఫీ ఇస్తే 10 కప్పుల కాఫీ అడిగేటంత పని చేయించుకునేది. 20 కప్పుల ఖరీదుగల వస్తువులు, బ్రెడ్ అనో, కేక్ అనో, కూరలనో మళ్లీ వాళ్ల దగ్గర నుండి రాబట్టుకునేది. ప్రసాద్ కూర్చోలేనట్టుగా పచ్చగడ్డిలో వెనక్కి వాలి పడుకున్నాడు. చీకటి పడింది. ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి. అతని మనసు గత జ్ఞాపకాల కెరటాల మీద ఎగిరెగిరి పడుతూ ఆటుపోట్లకి గురి అవుతూనే ఉంది. జయ ఇంటికి వేణుతో ఒకసారి వెళ్ళాడు తను. అదే తన కర్మకాలిన రోజు. అదేం చిత్రమో కాని భాగ్యమ్మగారి మాటలు మంత్రంలా తన మీద పనిచేసినాయి. తనకి ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఏం చదువుతున్నావు బాబూ? ఎంతో ఆప్యాయంగా అడిగింది. బీకాం సెకండ్ ఇయర్ అండి. మీ నాన్నగారి పేరేమిటి? చలపతిరావు గారు. ఏం చేస్తారు? వీళ్ళకి బట్టల దుకాణం ఉందండి, వేణు చెప్పాడు. అలాగా. తనకి ఆడవాళ్లతో మాట్లాడటమంటే ఎంత సిగ్గో. కానీ ఆవిడ ఆ సిగ్గుని వదిలించేసింది. నీ పేరేమిటన్నావు? భవానీ ప్రసాద్ అండి, వేణు మళ్ళీ చెప్పాడు. నువ్వాగు వేణు, ఆ అబ్బాయికి మాటలు రావా? ఏది జయ ఎక్కడా? జయ, ఆవిడ పిలిచింది. వస్తున్నా మమ్మీ. జయ వచ్చింది. జుట్టు విరబోసుకుంది. స్కర్టు బ్లౌజు వేసుకుంది. కాళ్ళు మోకాళ్లపై వరకు నగ్నంగా కనిపిస్తున్నాయి. నున్నగా నిగనిగలాడుతూ మెరుస్తున్నాయి. హాయ్ అంటూ వచ్చి కూర్చుంది. మా ఫ్రెండ్ భవానీ ప్రసాద్ జయ, వేణు పలకరించాడు. జాంపండులా ఉన్నాడు. కొరుక్కు తినేయ బుద్ధేస్తోంది. ముక్కు విరిచి నవ్వుతూ అంది. తను సిగ్గుతో ముడుచుకుపోయాడు. జయ పెదవులు కాస్త లావుగా ఉన్నాయి. జయ కూర్చోవటం, నవ్వటం, మాట్లాడటం అంతా స్టైల్గానే ఉంది. రేపు సినిమాకి వెళదామా? బాబీ పిక్చరేనా? అవును, రిజర్వ్ చేయించాను. ఓకే అంది జయ. తల్లిని సంప్రదించకపోవటం ఆశ్చర్యం వేసింది తనకి. తను, వేణు వెళ్ళటానికి లేచారు. భాగ్యమ్మగారు జయ పిలవగా వచ్చింది. మంచిది నాయనా, వెళ్ళిరండి. భవానీ ప్రసాద్, నువ్వు కూడా అప్పుడప్పుడు వస్తుండు అంది. ఇంటికి తిరిగి వస్తుండగా అన్నాడు. ఆ అమ్మాయి వాళ్ళమ్మని అడగకుండానే సినిమాకి వస్తానంది. వాళ్ళమ్మ వద్దంటే? అదంతా మనకెందుకు, జయ తనే చూసుకుంటుంది. అన్నట్లే మర్నాడు జయ సినిమాకి వచ్చింది. నిన్నటికన్నా అందంగా ఉంది. జయని ఆ బట్టల్లో చూస్తే ఎవరైనా ఏ జమీందారు గారి కూతురు అనుకుంటారు. తన ప్రవర్తన, టీవీ అలా ఉండేవి. ఆ రోజు ఖర్చంతా వేణుదే. చాలా అయింది. జయని టాక్సీలో ఇంటి దగ్గర దింపి ఇంటికి వస్తూనే వేణు, ఒరే, ఉన్న డబ్బంతా అయిపోయిందిరా, ఒక 20 రూపాయలు ఉంటే అప్పు ఇవ్వు అన్నాడు. తను 20 తీసిచ్చాడు. ఇట్లా వేణు ముందు ఖర్చు పెట్టి తర్వాత తన దగ్గర తీసుకునేవాడు. ఎప్పుడు చూసినా డబ్బు అతను ఖర్చు పెడుతున్నట్లే ఉండేది. పర్సు మాత్రం తనది ఖాళీ అయ్యేది. జయ పరిచయం, ఆకర్షణ తనకి టైఫాయిడ్ జ్వరంలాగా అనిపించేది. రోజూ జ్వరం వచ్చినట్టుగా, రోజూ ఆ ఇంటికి వెళ్లాలని అనిపించేది. ఎంత వద్దనుకున్నా కాళ్ళు అటే లాగేవి. ఒంటరిగా వెళ్లాలంటే భయం, వేణుని అడగాలంటే మొహమాటం. ఒక్కోసారి జయే తన రూమ్కి వచ్చేది. జయని చూస్తుంటే తన ప్రాణం లేచి వచ్చేది. జయ సంకోచం లేకుండా తనతో మాట్లాడేది. మీరు మా ఇంటికి రావడం లేదే? పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. సాయంత్రం ఒక అరగంట వస్తేనే టైం వేస్ట్ అవుతుందా? ఆ చూపుల ఆకర్షణకి ఎరలు ఉన్నాయి. వాటికి తను చిక్కుకున్నాడు. అవి విడిపించుకోలేని కోరలని తర్వాత తెలిసింది. జయ కోసం, జయ ఇంటికి వెళ్లడం కోసం తను వేణు రూంలో చేరేవాడు. ఇంటి దగ్గర వేణుతో కలిసి చదువుకుంటున్నానని అనేవాడు. దాని ఫలితంగా వేణు రూమ్ అద్దెలు, చాకలి ఖర్చులు, కాఫీ ఖర్చులు తను భరించాల్సి వచ్చేది. ఇంట్లో చూడబోతే అక్కయ్య ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్కలడిగేది. లెక్కల్లో ఆవిడని మోసం చేయటం చాలా కష్టం. తండ్రిని అడిగితే అక్కయ్యని అడగమనేవాడు. అక్కయ్యని అడిగితే ఎందుకు నీకు డబ్బు అని 1,00,000 ప్రశ్నలు వేసేది తప్ప రూపాయి కూడా ఇచ్చేది కాదు. వేణుకి ఎప్పుడూ స్థితికి మించిన సరదాలు ఉండేవి. అందరిలోకి తనే నాయకుడన్నట్టుగా ఉండేవాడు. చదువు మీద శ్రద్ధ లేదు. ఈ చదువు మనకేం అన్నం పెడుతుందోయ్, మహా ఇస్తే గుమస్తా బతికిస్తుంది అంతేగా అనేవాడు. మరెందుకు చదువుతున్నావు అని ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే మనిషి జీవితంలో ఎంతో సరదా అయిన విద్యార్థి జీవితం అనుభవం కోసం, పెద్దయిన తర్వాత మనిషి ఇంకెన్నైనా సంపాదించుకోగలడేమో గాని ఈ సువర్ణ ఘట్టం మాత్రం పొందలేడు అనేవాడు.
వేణు చాతుర్యం, మాటల కలుపుగోలుతనం చూస్తే అతను బ్రతకటానికి ఈ కాగితపు ముక్కల సహాయం ఏమీ అవసరం లేదని అనిపించేది. వేణు ఎప్పుడూ నలుగురిని పోగు చేసేవాడు. వాళ్లల్లో ఉన్నవాళ్ల దగ్గర పర్సులు ఓడలాగి డబ్బు తీసి అందరికీ కాఫీలు, టిఫిన్లు ఏర్పాటు చేసేవాడు. ఒక్కోసారి ఈ కార్యక్రమం ఇంకా జోరుగా ఉండేది. అంతా కలిసి ఏ ఊరి పార్కులోనో ఉన్న అతిథి గృహానికి వెళ్లేవారు. అక్కడంతా పాటలు, పేకాట, నవ్వులు, కేరింతలు, వీటితో టైమే తెలిసేది కాదు. ఇలాంటి వేడుకల్లో జయ, పావని కేంద్రంగా ఉండేవారు. వాళ్ల అమ్మ పిల్లల్ని ఆటంకపరిచేది కాదు. ప్రేమతో వెళ్ళిరండి, మా పెద్దవాళ్లు ఛాందస భావాలతో మా కాళ్ళు చేతులు కట్టేసేవారు, ఒక ముచ్చటైనా లేకుండా చేశారు. అలాంటి పాత అభిప్రాయాలంటే నాకు అసహ్యం. కనీసం నా పిల్లలైనా స్వేచ్ఛగా ఉంటే నాకదే సంతోషం అనేది. పిక్నిక్లకి వెళ్లేటప్పుడు జయ మరీ విచ్చలవిడిగా ఉండేది. ఆ చనువు అందరికీ ఆనందంగానే ఉండేది. ఒకరిని ఒకరు మాటలతో రెచ్చగొట్టుకోవటం, చూపులతో కవ్వించుకోవటం, వీటి అన్నింటి వెనక పరవళ్లు తొక్కుతున్న వయసు ఉందని, అది మనసుని గడ్డిపరకలా తోసేస్తోందని తనకి తెలియలేదు. జయ తమాషాగా మళ్లీ తామిద్దరము కలవటానికి ఉపాయం చేసేది. ఆ సూచన డైరెక్టుగా రమ్మనమన్న ఆహ్వానంగా భావించి తనంతట తానే వస్తున్నట్టుగా అందరికీ కనిపించేలా ఉండేవాడు. రేపు నేను కాలేజీకి రావడం లేదు, పని ఉంది అంది. ఏం పని? 2 గంటలకి అమ్మ బజార్ వెళుతుంది షాపింగ్కి. ఒళ్లంతా విరగ్గొట్టిన షాపింగ్కి ఎక్కడికి వెళ్తారు జయ చెప్పేది. మర్నాడు జయ కాలేజీకి రావటం లేదు కాబట్టి ఇక తనకి కూడా వెళ్లబుద్ధి అయ్యేది కాదు. కాలేజీకని బయలుదేరి వేణు గదిలో కూర్చుండేవాడు. కూర్చున్నా నిలుచున్నా ఏం తోచేది కాదు. పుస్తకాల మీద, కాలేజీ మీద, అసలు ఈ జీవితం మీదనే చెప్పలేని విసుగేదో కలిగేది. జయ షాపింగ్కి వెళ్లే ప్రదేశం చెప్పింది. తను వాచి చూసుకునేవాడు. ఈ పాటికి అక్కడికి వెళ్ళి ఉంటుంది. తను కూడా వెళితే చీచి, వాళ్ళమ్మ ఏమనుకుంటుంది? కూతుర్ని వెంటాడుతున్నాడని ఆగ్రహపడితే? చాలా మొహమాటం వేసేది. నిన్న సాయంత్రం 9 గంటల వరకు తను జయ కలిసే ఉన్నారు. ఇంకా 1 గంట కూడా కాలేదు. కానీ జయని చూసి ఎన్నో రోజులైనట్టుగా బాధ. తనని చూసి జయ నవ్వుకుంటుందేమో. మనసులో బెరుకు పీకుతున్నా తన శరీరం మీద తనకి మాత్రం వశం లేనట్టుగా లేచి బట్టలు వేసుకొని తలదువ్వుకొని బయలుదేరేవాడు. వేణు గది ఒక సత్రం. తాళం చెవి ఎప్పుడూ ఇంటావిడికి ఇచ్చి వెళతాడు. ఎవరికి కావాలంటే వారు ఆ రూము స్వేచ్ఛగా వాడుకోవచ్చు. కానీ ఆ వాడుకున్నందుకు మూల్యం చెల్లించే పద్ధతి ఏమిటో వేణు ఒక్కడికే తెలుసు. తాళం చెవి ఇంటావిడికిచ్చి బజారు బయలుదేరాడు. ఎందుకైనా మంచిదని పుస్తకాలు మాత్రం చేతిలోనే ఉంచుకున్నాడు. బజార్లో ఎవరైనా కనిపిస్తే కాలేజీలో లెక్చరర్ రాలేదని చెప్పవచ్చు. జయ వెళ్తానన్న బజారంతా తిరిగాడు. ఎక్కడా జయ కనిపించలేదు. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టాయి. తన మీద తనకే అసహ్యం వేసింది. చిరాకు పుట్టుకువచ్చింది. అయినా అసలు ఈ బలహీనత ఏమిటి? జయ మాటల్లో, చూపుల్లో ఏదో మంత్రముంది. అవి చిత్రంగా తన మీద పనిచేస్తున్నాయి. జయ కనిపిస్తే ఏమీ ఉండేది కాదేమో. కానీ జయ కనిపించలేదు. ఆ కనిపించకపోవటంతో తనని చూడాలనే తహతహ ఇంకా ఎక్కువైంది. సరాసరి తన ఇంటికే వెళ్ళాడు. తనలో ఆ ధైర్యం, ఆ తెగింపు ఎలా ఎప్పుడు వచ్చాయో తనకే తెలియవు. సహజంగా తను మొహమాటస్తుడు, మితభాషి, అవన్నీ పోయినాయి. వేణు ప్రవర్తిస్తున్నంత ధీమాగా ప్రవర్తిస్తున్నాడు తను. తను వెళ్లేసరికి తలుపు తాళం వేసి లేదు. ఇంటికి వచ్చేశారు కాబోలు. అమ్మయ్యా అనిపించింది. వాళ్ళ అమ్మ ఉన్నా పర్వాలేదు, కొద్దిసేపు కబుర్లు చెప్పి వెళ్ళిపోవచ్చు. తలుపు తట్టాడు. జయ తనే వచ్చి స్వయంగా తలుపు తీసింది. నువ్వా? ఆశ్చర్యంగా చూసింది. అతను తడబాటుగా చూశాడు. జయ పక్కున నవ్వింది. తన గుండెలన్నీ ఎలాగో అయిపోయినాయి. లోపలికి రా అంది. లోపలికి వచ్చాడు. కూర్చో అంది. కూర్చున్నాడు. చేతిలో ఆ పుస్తకాలేమిటి? కాలేజీకి వెళ్ళివస్తున్నావా? అతను వెళ్ళలేదన్నట్టు తల ఊపాడు. జయ గౌనుతో ఉంది. పల్చటి గౌను, ఒంటి సౌష్ఠవాన్ని తీరుగా చూపిస్తున్న గౌను. ఎంతో సుందరంగా ఉంది. బలంగా, ఆరోగ్యంగా ఉన్న జయ రాతి శిల్పంలా ఉంది. ఆ గౌను ఆ రాతి మీద పడేసిన పల్చటి తెరలా ఉంది. అతని కళ్ళు జయ రూపాన్ని అమృతంలా తాగేస్తున్నాయి. కూర్చో, ఇప్పుడే వస్తా. లోపలికి వెళ్ళింది. ఆ నడకలో ఎంతో ఒయ్యారముంది. వెనక నుంచి వెళ్ళి ఆ నడుం గట్టిగా పట్టుకోబుద్ధి వేస్తోంది. తన ఆలోచనకి తనే భయపడినట్టుగా నిటారుగా కూర్చున్నాడతను. జయ లోపలికి వెళ్ళి ఇద్దరికీ ఓవల్టీని కలిపి తెచ్చింది.
ట్రేలో బిస్కెట్లు కూడా వచ్చాయి. తీసుకో, ఎండలో వచ్చినట్టున్నావు అంది. తనకి ఆకలనే మాట లేదు. మీ అమ్మగారెక్కడా అని అడిగాడు. అమ్మ లేదు, షాపింగ్కి వెళ్ళింది. నువ్వు వెళ్ళలేదా అన్నాడు. నేనా? ఈ ఎండలో ఎవడు తిరుగుతాడు? అయినా అమ్మతో షాపింగ్ అంటే నాకు పరమ బోర్. ఆ షాపు వాళ్లతో ప్రతి చిన్న ఐటెం గురించి గంటసేపు బేరం ఆడుతుంది. జయ షాపింగ్కి వెళ్ళలేదా? అంతా గుర్తుకొచ్చి ప్రాణం ఉసూరుమంది. నేను వెళ్ళాను ఆ చోటికి నీకోసం అని చెబుదామని నోటి వరకు వచ్చింది. మళ్ళీ జయ తనని ఫూల్ క్రింద చూస్తుందేమోనని భయం వేసింది. తిను బిస్కెట్స్, జయ ఇంకోసారి చెప్పింది. ఆకల్లేదు. 2 బిస్కెట్స్కి కూడా పెద్ద ఆకలి కావాలా? ట్రేలోని ఒకటి తీసుకుంది. తిను. లేచి వచ్చి అతని వాటాని అందించింది. తినమంటుంటే దబాయించింది. ఆ డబాయింపు తనకి చాలా ఆనందం కలిగించింది. నువ్వు తిను అన్నాడు. నిన్ను తినమంటున్నాను. బలవంతంగా అతన్ని నోట్లోకి తోసింది. అతను జయ చేతిని అప్రయత్నంగా పట్టుకున్నాడు. అతను చేయి పట్టి లాగనే లేదు, కానీ గట్టిగా లాగినట్టే జయ అతని వడిలో పడిపోయింది. అరెరే! అతను గాబరాగా లేవబోయాడు. ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంది. అప్రయత్నంగా ఉన్న అతను జయ వైపు పడ్డాడు. అతను పడటం చూసి జయ కిలకిలా నవ్వింది. అతని ముఖం కందిపోయింది. లేచి సరిగ్గా కూర్చోబోయాడు. జయ మళ్ళీ అతని వైపు పడింది. ఈసారి అతని ముఖం చూసి మరింత గట్టిగా నవ్వింది. అతని భుజాలు పట్టుకొని తన వైపు పడేలా లాగింది. జయ నవ్వుతూనే ఉంది. అతను కూడా నవ్వసాగాడు. అదొక మత్తు. భవానీ ప్రసాద్ దానికి లొంగిపోయాడు. అతనికి ఆ క్షణం ఎంతో బాగుంది. స్వర్గంలా ఉంది. అతని ముఖం జయ ముఖాన్ని తాకింది. మొట్టమొదటిసారి ఘాటైన మత్తుపానీయం తాగిన మనిషిలా ఉక్కిరిబిక్కిరయ్యాడతను. కొద్దిసేపు ఉంటే ఏమయ్యేదో. ఇంతలో అమ్మాయి జయ అని వినిపించింది. తను స్వర్గంలో నుంచి భూమి మీదకి జారిపడినంతగా ఉలిక్కిపడ్డాడు. అమ్మో, ట్యూషన్ మాస్టర్ వచ్చాడు. జయ గబగబా అతన్ని తోసేసి లేచింది. గబగబా జుట్టు ఎడాపెడా పైకి తోసుకుంది. అతను తనని తాను సంభాళించుకొని సరిగ్గా కూర్చునే లోపలే ఆయన లోపలికి వచ్చాడు. ఆయన జయని, ప్రసాద్ని అనుమానంగా చూశాడు. కూర్చోండి సార్. ఇతను నా ఫ్రెండ్ భవానీ ప్రసాద్. మా అమ్మకి బాగా తెలుసు అంది. జయ ఎలాంటి నదురు బెదురు లేకుండా మామూలుగా మాట్లాడడం తనకెంతో ఆశ్చర్యం వేసింది. వస్తాను. తను లేచాడు. ఆ ఇంట్లోంచి బయటికి వచ్చేస్తుంటే అతని కాళ్ళు తేలిపోతున్నట్టుగా ఉంది. ఎందుకోగాని ఆ మాస్టారి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. జయ అంత మామూలుగా ఎలా ఉండగలుగుతోందో గాని ఆయన్ని చూడగానే తనకి ముచ్చెమటలు పోసేశాయి. ఆయన భాగ్యమ్మ గారికి ఏం చెప్తాడో, ఆవిడ ఎంత మండిపడుతుందో అనే భయసందేహాలతో 4 రోజులు ఆ ఇంటి ఛాయలకి కూడా పోలేదు. ఇదంతా వేణుతో చెప్పేద్దామా అని అనిపించింది. 1-2 సార్లు ప్రయత్నించాడు కూడా, కానీ సాధ్యమే కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. తన మనసంతా జయ మీదనే ఉంది. పాపం, తల్లి చేత ఏం తిట్లు తింటోందో. ఆవిడ జయని ఇక తమతో సినిమాలకి, షికార్లకి వెళ్ళటానికి వీలేదని శాసించిందేమో. కాలేజీకి వెళ్ళటం మీద, పుస్తకాలు చదవటం మీద ధ్యాస ఎప్పుడో పోయింది. ఆ చదువు చాలా చప్పగా, విసుగ్గా అనిపించసాగింది. ఏమిట్రా, ఈ మధ్య మరీ అంత మందకొండిలా ఉన్నావు అన్నాడు వేణు. ఏం జవాబు చెబుతాడు తను? రేపు జయ పుట్టినరోజట, పిలవటానికి వస్తానంది అన్నాడు. ఉలిక్కి పడ్డట్టు చూశాడు. జయ వస్తానందా? అవును. ఏ? జయ మన గదికి ఎప్పుడూ రాలేదా? ఆశ్చర్యపోతున్నావే? వీప్ మీద చరిచి వెళ్ళాడు. జయ వస్తుందా? అతను గబాల్న లేచాడు. హ్యాంగర్కి ఉన్న షర్టు తీసుకుని వేసుకున్నాడు. జయ ఎదుటకి తను వెళ్ళలేడు. ఎక్కడికి రా వెళ్తున్నావు? టీనీళ్లు పెడుతున్న వేణు అడిగాడు. నేనిప్పుడే వస్తాను. జయ వస్తుందని చెప్పానా అన్నాడు వేణు. వస్తే రాని, నాకే. తను గబాల్న చెప్పులేసుకొని గుమ్మం దాటబోతున్న వాడల్లా వడగాల్పు కొట్టినట్లుగా వెనక్కి తగ్గాడు. జయ గుమ్మంలో నిలబడి ఉంది. పూలచీర కట్టుకొని, 2 జడలు వేసుకొని, బ్యాగ్ పట్టుకొని అందమైన శిల్పం వయ్యారంగా నడిచి అతని ముందు వచ్చినట్టుగా ముఖాముఖి ఎదురైంది. తను నిశ్చేష్టుడైనట్టు నిలబడ్డాడు. హలో మామూలుగానే పలకరించింది. కులాసానా? కలిసి చాలా రోజులైంది. లోపలికి వస్తూ అంది. జయ లోపలికి రావటానికి వెనక్కి అడుగులు వేసి రావటం తప్పలేదు భవానీ ప్రసాద్కి. జయ మాట విని కాబోలు వేణు వచ్చాడు. హలో వేణు. రా జయ, కూర్చో. జయ అంతకుముందు తన ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. రేపు నా పుట్టినరోజు. మీ ఇద్దరూ దయచేసి నన్ను ఆశీర్వదించ ప్రార్థన. వేణు, నీకేమైనా పనుందా?
లేదు, ఒకవేళ ఉన్నా నేను ఎగ్గొట్టి వస్తాను. నీ పుట్టినరోజు కంటే ముఖ్యమైనది నాకింకేమీ ఉండదు. థ్యాంక్ యూ. ప్రసాద్, నువ్వు? నేను తప్పకుండా రావాలి. మర్చిపోయాను, నేను చీర కొనుక్కోవాలి. మీ షాప్కి వెళదాం అంది. అలాగే అన్నాడు. ఒక్క క్షణం, ఇప్పుడే టీ తెస్తాను. లోపలికి పరిగెత్తాడు. ఏయ్, ఎందుకు మళ్ళీ మా ఇంటికి రాలేదు? నా మీద ఏమైనా కోపం వచ్చిందా? తగ్గు స్వరంతో అడిగింది జయ. నీ మీద? చీచి, నీ మీద నాకెందుకు కోపం వస్తుంది అన్నాడు. మరి ఎందుకు కనిపించలేదు? భయం వేసింది. భయమా? ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది. ఆ రోజు మీ మాస్టారు మీ అమ్మతో మనల్ని గురించి ఏమైనా చెప్పారేమో, నా మూలంగా నీకేమైనా తిట్లు తగిలాయేమోనని. సిల్లి, అదేం కాదు. మా అమ్మ అందరిలాంటి అమ్మ కాదు. మా అమ్మకి నా మీద ఎవరైనా పితూరులు చెప్పటమే ఇంపాసిబుల్ అంది. తనకి హఠాత్తుగా గుండెల మీద నుంచి కొండంత భారం దింపినట్టయింది. రేపు వస్తావుగా, నువ్వే చూస్తావు అంది. తనకి చాలా ఆనందం కలిగింది. వేణు టీ తెచ్చాడు. ముగ్గురూ తాగారు. ముగ్గురూ కలిసి ఆటోలో షాప్కెళ్లారు. జయ చీర ఎన్నిక చేస్తుంటే ప్రసాద్, ఇది బాగుందా, ఇది తీసుకోనా అని సలహాలు అడుగుతుంటే మేనేజర్ తన వైపు కొరకరా చూస్తున్నాడు. 400 రూపాయల బిల్లు అయింది. మేనేజరు బిల్లు రాయబోతుంటే తను వద్దు, మా అకౌంట్లో రాయండి అన్నాడు. జయ పుట్టినరోజు వచ్చింది. తను వెళ్ళాడు. జయ షాప్లో కొన్న చీర కట్టుకుంది. తనకి అది ఎంతో ఆనందం కలగజేసింది. మర్నాడు ఇంట్లో అక్కయ్య పెద్ద రాద్ధాంతం చేసింది. అన్ని 100 రూపాయల బట్టలు పిల్లకి నువ్వు ఇవ్వటానికి నువ్వేం కోటీశ్వరుడు అనుకుంటున్నావా? అయినా పుట్టినరోజు అంటే 10 20 పెట్టి ఏదైనా కొనిస్తారు గాని ఇన్ని వందలా? తను మౌనంగా నిలబడ్డాడే తప్ప ఒక్క మాట కూడా జవాబు చెప్పలేదు. ఇప్పుడు మాత్రం పోయిందేముంది? బిల్లు పంపిస్తే వాళ్లే డబ్బులు చెల్లిస్తారు అన్నాడు తండ్రి. తనకి ఏడుపు వచ్చినంత పనైంది. జయకి ఆ బిల్లు ఇవ్వటమంటే తాను చావటం నయం. కవితకి, కల్పనకి, బట్టలకి ఎంతెంత వేస్ట్ చేసేది తనకి తెలియదా? జీవితంలో ప్రప్రథమంగా అక్కయ్యకి, నాన్నకి ఎదురు తిరిగాడు. ఆ బిల్లు జయకి పంపించటానికి వీల్లేదు. వీల్లేదు? ఎందుకని అంది. కారణం అనవసరం, పంపటానికి వీల్లేదు అన్నాడు. పంపిస్తే ఏం చేస్తావురా? నేను ఈ ఇంట్లో ఉండను. ఏమిటి? తను ఇంకేం చెప్పలేక విషయం ఇంకా సీరియస్ అవుతుందేమోనన్న భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తను ఆశించినంత తేలిగ్గా పోలేదు. దానితో తన మీద అక్కయ్య అధికారం, గూఢచారితనం ప్రారంభమైనాయి. జయ ఎవరు అనే ఆరా వచ్చింది. జయ ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు, ఆ అమ్మాయితో మాట్లాడడానికి వీల్లేదు అని ఆంక్ష పెట్టింది. ఈ ఆంక్ష మూలంగా జయ పట్ల ఆకర్షణ రెట్టింపు అయిందే తప్ప రవ్వంత కూడా తగ్గలేదు. జయకి తనకి మధ్య చనువు మరింత పెరిగింది. జయ తల్లిదండ్రులకి తన అభిమాన పాత్రుడిని అయ్యాననే సంతోషం తనని అందలం ఎక్కించినట్టయింది. భాగ్యమ్మగారు ఎప్పుడూ అనేది, బాబూ, మాకు మగపిల్లలు లేరు, నిన్ను చూస్తే ఇలాంటి కొడుకు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. తనకి ఆ మాటలు ఆకాశానికి ఎత్తినంత సంబరం కలిగించేవి. జయ తను హోటల్స్కి వెళ్లేవారు, సినిమాలకి వెళ్లేవారు. జయ ఇంట్లో తన భోజనం సర్వసాధారణమైపోయింది. జయతో శారీరక సంబంధం తనని జయ ఇంటికి కట్టిపడేసినట్టయింది. భాగ్యమ్మగారు పెళ్లి ప్రసక్తి తెచ్చింది. మా నాన్నను అడగండి అన్నాడతను. ఆయన ఒప్పుకోకపోతే? జయని నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు. భాగ్యమ్మగారు శభాష్ అన్నట్టు చూసింది. ఈ మాట వినగానే ఇంట్లో తను ఊహించినట్టుగానే అగ్నిపర్వతం బ్రద్దలయింది. అక్కయ్య తిట్టింది. నాన్న, భాగ్యమ్మగారితో మా అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చెయ్యం అన్నాడు. పెళ్లి విషయంలో తన గురించి భాగ్యమ్మగారికి అక్కయ్యకి మధ్య యుద్ధంలా తయారైంది. మా అమ్మాయిని నీ తమ్ముడు ఎలా చేసుకోడో నేను చూస్తాను. మా అమ్మాయితో అతను తిరిగిన తిరుగుళ్ళు లోకం ఎరగనిది కాదు అంది భాగ్యమ్మగారు. పెళ్లి కావాల్సిన ఆడపిల్ల, ఆ బుద్ధి మీ అమ్మాయికి ఉండాలి, మా వాడిదేం తప్పులేదు అంది అక్కయ్య. మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిగాయి. అక్కయ్య, నాన్న ససేమిరా ఒప్పుకోలేదు. జయ తను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. స్నేహితులంతా ఆధ్వర్యం వహించి ఈ పెళ్లి జరిపించినట్టు ప్రచారం చేసింది భాగ్యమ్మగారు. అక్కయ్య, నాన్న నోటమాట రానట్టు అయ్యారు. వీడికి వాళ్ళు ఏదో మందు పెట్టి ఉంటారు అంటూ రాగాలు తీసింది అక్కయ్య. అక్కడే చావమను, ఇక గుమ్మం ఎక్కవద్దని చెప్పు అన్నాడు నాన్న. నేను భాగ్యమ్మగారింట్లోనే ఉండాల్సి వచ్చింది. వేరే కాపురం పెట్టుకుందామంటే డబ్బు లేదు.
సరిగ్గా చదవకపోవటంతో పరీక్ష పోయింది. జయతో ముందే శారీరక సంబంధం ఉండటంతో ఆ పెళ్లిలో మాధుర్యం ఏమీ కనిపించలేదు. నేను ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఎక్కడా దొరకలేదు. ఆస్తి కోసం దావా వెయ్యి అంది భాగ్యమ్మగారు. నాన్న మీద దావానా? నాకు భయం వేసింది. నేను కాదని చెప్పాను. జయ సణుగుడు మొదలుపెట్టింది. మాకు అప్పటికే ఒక పాప పుట్టింది. ఈ దావా సంగతి వాళ్ళు ఏ క్షణంలో మొదలుపెట్టారో గాని నన్ను ఇక ఊపిరి ఆడనీయలేదు. అహర్నిశలు ఆ మాటలే. నాకు చెప్పకుండానే వాళ్లే ప్లీడర్ని సంప్రదించారు. జయ నన్ను సంతకం పెట్టమంది. నేను పెట్టనన్నాను. జయ ఏడ్చింది, పోట్లాడింది. ఎన్నాళ్ళిలా మా అమ్మ నాన్నల మీద ఆధారపడి బ్రతకాలి? చచ్చిపోతానంది. నాకు భయం వేసింది. మారు మాట్లాడకుండా సంతకం పెట్టాను. నా చదువు మధ్యలో ఆగిపోయింది. సంసార బాధ్యత మీద పడింది. పైనుంచి కన్నతండ్రితో ఆస్తి విషయంలో దావా వ్యవహారం ఒకటి. జయ, భాగ్యమ్మగారు పెళ్లికి ముందు నన్ను ఎంత అపురూపంగా చూశారో ఇప్పుడు అంత నిరసనగా విదిలించేస్తున్నారు. వాళ్ల దృష్టిలో నేను అసమర్థుడిని, తండ్రి నుంచి ఏ విధంగానూ డబ్బు సంపాదించలేని చేతకానివాడిని. ఆ ఇద్దరు నా ఎదుటే మా నాన్నని, మా అక్కయ్యను అనరాని మాటలు అంటుండేవారు. మా నాన్న వాళ్ళు సృష్టించినంత చెడ్డవారేం కాదు. మా అక్కయ్య వాళ్ళు అనుకున్నంత స్వార్థపరురాలు కాదు. నేనిది నచ్చచెప్పబోయి వాళ్ల ఆగ్రహానికి మరింతగా గురి అయ్యేవాణ్ణి. చూస్తుండగానే 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆస్తి అంతా నాన్న స్వార్జితం అవటం వల్ల కేసులో నేనే ఓడిపోయాను. ఫలితంగా మరిన్ని అప్పులు నాకు భారమై కూర్చున్నాయి. ఈ 3 సంవత్సరాల్లో నాకు 3 ఆడపిల్లలు కలిగారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఆనందమేమీ కలిగేది కాదు. డబ్బు సంపాదించటం చేతకాదు గాని పిల్లలకే కావాల్సినంతమంది అని చూడవచ్చిన వారితో భాగ్యమ్మగారు అంటుంటే నా తల సిగ్గుతో వాలిపోయేది. నేనేదో చేయరాని నేరం చేసినట్టుగా కృంగిపోయేవాడిని. నా సంసారం నా డబ్బు సంపాదనతో నిమిత్తం లేకుండా పోయింది. పిల్లలకి బట్టలు, పాల డబ్బాలు, పుట్టినరోజులు అంటూ అనేక రకాల ఖర్చులు జయ చెబుతూ ఉండేది. వాటిని ఎట్లా తీర్చాలో నాకు అర్థమయ్యేది కాదు. తెలిసిన వాళ్ల దగ్గర ఇచ్చినంతవరకు అప్పులు చేశాను. స్నేహితులు ఇప్పుడు నన్ను చూస్తే ముఖం చాటు చేసుకొని వెళ్లే పరిస్థితులు వచ్చాయి. మామగారి ప్రాపకం మూలంగా ఒక బేకరీ షాప్లో ఉద్యోగం దొరికింది. 200 కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఆ జీతంలో నుంచి నేను 1 పైసా కూడా వాడుకోకుండా తీసుకెళ్లి జయకి ఇచ్చేవాణ్ణి. జయ వాటిని ముష్టివేసిన డబ్బుల్ని చూసినట్టు చూసేది. జయ కూడా ఒక హోటల్లో రిసెప్షనిస్టుగా చేరింది. మా ఇద్దరి జీతాలు బొటాబొటిగా మా సంసారానికి సరిపోతున్నా భాగ్యమ్మ గారికి తృప్తి ఉండేది కాదు. నేను ఈ పెళ్లి అనే నరకంలో ఎందుకు పడ్డానా అని బాధపడసాగాను. నేను బేకరీ షాప్ నుంచి రాత్రి పొద్దుపోయి తిరిగి వస్తూనే జయ ఉన్న చోటుకి వెళ్లొద్దని, ఇంటికి వెళ్ళి 1 రాత్రి అయినా నిశ్చింతగా నిద్రపోవాలని ఎంతగానో అనిపించేది. కాళ్ళు నొప్పులతో లాగేవి, కానీ నిగ్రహించుకునేవాడిని. ఈ స్థితిలో నేనక్కడికి వెళితే ఎదురయ్యే ఆతిథ్యం ఏమిటో నాకు బాగా తెలుసు. భాగ్యమ్మగారు, మా అక్కయ్య ఎక్కడో అక్కడ ఎదురు పడుతూనే ఉండేవాళ్లు. అక్కడ నా పెళ్లి గురించి ఇద్దరూ మాటలు విసురుకుంటూనే ఉండేవారు. జయ జరిగేదంతా నాకు చెబుతూనే ఉండేది. నేను పనిచేసే బేకరీకి రకరకాల వాళ్లు వస్తుండేవారు. వాళ్లల్లో స్టూడెంట్స్ కూడా చాలామంది ఉండేవారు. వాళ్ళని చూస్తుంటే నా మనసంతా కెలికినట్టుగా బాధగా ఉండేది. ఏం ముంచుకుపోయిందని నేను ఈ పెళ్లిలోకి దిగానో నాకే అర్థమయ్యేది కాదు. జయకి తన సరదాలు, తన స్నేహితులు రవ్వంత కూడా మారలేదు. పిల్లల సంగతి పెద్దగా పట్టించుకునేది కాదు. భాగ్యమ్మగారు, నేను వీళ్ళకి చేయలేను, మీరు వేరే ఇల్లు చూసుకొని ఉండండి అనేది. జయ, నేను చచ్చినా వెళ్ళననేది. లేకపోతే నీ పిల్లల్ని మీ మామగారింట్లో వదిలిరా అనేది. జయకి తల్లి చెప్పిన మాట వేదవాకు. ఆవిడ ఏది చేయమంటే ఇక ఆ పని నా చేత చేయించే వరకు నన్ను ఊపిరాడనిచ్చేది కాదు. ఈ విషయంలో మాత్రం నేను జయకి ఎదురు తిరిగాను. ఈ పెళ్ళే నాన్నకిష్టం లేదు, పిల్లల్ని ఎలా ఉంచుకుంటాడు, నేను తీసుకెళ్లను అన్నాను. నువ్వు తీసుకెళ్ళి వదిలి రారాదా? డబ్బుకి ఇబ్బందిగా ఉందని చెప్పు అనేది. నా వల్ల కాదు అన్నాను. ఇద్దరి మధ్య ఘర్షణ మొదలయ్యేది. అది మెల్లమెల్లగా రాజుకొని ఏదో ఒక చికాకుతో బగ్గుమని మండినట్టు బయటికి వచ్చేది. నిన్ను పెళ్లి చేసుకోవటం నా కర్మ అనేది జయ. నేను కూడా అదే అనుకుంటున్నాను అన్నాను. నోరు మూసుకో అంది జయ. నేను వెంటనే జయ చంప మీద పెళ్ళుమని కొట్టాను. జయ ఏడ్చింది, ఇంకా తిట్టింది. నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవద్దు, పో అని అరిచింది. నేను బయటికి వెళ్ళిపోయాను.
వెళ్ళటం 2 రోజులు ఇంటికి వెళ్ళలేదు. బేకరీకి కూడా వెళ్ళలేదు. ఒక స్నేహితుడి రూంలో ఉండిపోయాను. పావని వచ్చింది. ఆ ఇంట్లో నేనంటే కాస్త అభిమానంగా ఉండి మనిషిగా గౌరవం ఇచ్చేది పావని ఒక్కతే. బావా ఇంటికిరా అంది. మీ అక్కయ్య పంపిందా అన్నాను. అవునన్నట్టు తలూపింది. బావా ప్రతి ఇంట్లోనూ ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది. అది సర్దుబాటు చేసుకోవాలి గాని పెద్ద చేసుకోకూడదు. తన స్వభావం తెలిసే నువ్విలా తొందరపడటం బాగాలేదు అంది. నేనేం తప్పు చేశానో చెప్పు పావని. నా తప్పుంటే నిజంగా మీ అక్కని క్షమాపణ కోరుకుంటాను అన్నాను. ఆవేశపడటమే నీ తప్పు బావా అంది. ఆవేశమా? నాకు డబ్బు సంపాదన చేత కాదని మీ అక్కయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం బాగుంటుందా? బాగుంటుందని ఎవరన్నారు? ఎవరో ఒకరు తగ్గితే సంసారం రచ్చకెక్కదు కదా అంటున్నాను. నేనీ పెళ్లి చేసుకోవటమే తప్పు అన్నాడు. జరిగిపోయిన దానికి ఇక నువ్వేం చేయలేవు కదా అంది. అదే బాధపడుతున్నాను. ఇంటికి వెళ్దాం రా బావా అంది. నేను రాను పావని. మీ అక్కయ్యని డబ్బు సంపాదించినప్పుడు వచ్చి తీసుకెళ్తాను. అప్పటి వరకు రాను. బావా నాన్నకి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో ఉన్నారు. అమ్మ అక్కయ్య చాలా కంగారుగా ఉన్నారు అంది. నిజమా? ఎప్పుడు? నువ్వు పోట్లాడి వచ్చిన రాత్రే. నాకు తెలియనే తెలీదు. బేకరీకి ఫోన్ చేశామో నువ్వు లేవని చెప్పారు. నువ్వున్న ఈ రూమ్ తెలుసుకునేసరికి చాలా కష్టమైంది. నాన్న బ్రతకడని అంటున్నారు డాక్టర్లు. పావని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పద వెళ్దాం. నేను వెంటనే లేచి చెప్పులు వేసుకొని పావనితో బయలుదేరాను. ఆ విధంగా మామగారి యాక్సిడెంట్ మూలంగా జయకి నాకు మధ్య ఏర్పడిపోయిన ఒక పెద్ద అఘాతం తాత్కాలికంగా పూడిపోయింది. మామగారు పోయారు. ఆయన పోయే ముందే ఆయన మొదటి భార్య కొడుక్కి, అంటే జయ సవతి అన్నగారు వెంకట్రామయ్య అని ఊరు నుంచి వచ్చాడు. ఆయన జయ పెళ్లికి సుస్థిగా ఉండటం వల్ల రాలేకపోయాడట. మా మామగారు తన కుటుంబ భారమంతా కొడుకు చేతిలో పెట్టాడు. ఒరే వెంకటి, నువ్వే వాళ్ళకి ఇక దిక్కు అన్నాడు. నేనెందుకు అవుతాను? నీ అల్లుడున్నాడుగా, ఆయన్నే చూసుకోమను అన్నాడాయన ఖచ్చితంగా. తండ్రి భాగ్యమ్మ గారిని చేసుకున్న తర్వాత తనని అంతగా పట్టించుకోకుండా మేనమామ దగ్గర వదిలేశాడన్న కోపమంతా ఆయన ఇప్పుడు మాటలో తీర్చుకుంటున్నాడు. అయ్యో రామ, అతను సమర్థుడైతే నా సంసారానికి ఈ గతి పట్టేది కాదు నాయనా అంది భాగ్యమ్మ ఏడుస్తూ. మొత్తానికి భాగ్యమ్మ ఏ మాటల మంత్రం వేసిందో కాని వెంకట్రామయ్య ఇక నుంచి భారం తీసుకోవటానికి అంగీకరించాడు. తండ్రి పోయిన తర్వాత ఆ శ్రాద్ధ కర్మలు చేయించాడు. నెల తిరగకుండానే పావని పెళ్లి చేసి అత్తవారింటికి పంపాడు. మమ్మల్ని తనతో పాటు పల్లెటూరు రమ్మన్నాడు. కానీ భాగ్యమ్మ గారు ఒప్పుకోలేదు. జయ ఉద్యోగం చేస్తోంది, ఇప్పటికి పర్వాలేదులే అంది. వెంకట్రామయ్య ఊరు వెళ్ళాడు. ఆ తర్వాత తరచూ వచ్చి యోగక్షేమాలు కనుక్కొని వెళ్ళేవాడు. జయకి అన్నగారి మీద భక్తి శ్రద్ధలు ఎక్కువైపోయినాయి. నేను పనిచేస్తున్న బేకరీ నష్టం రావడంతో మూతపడిపోయింది. నా ఉద్యోగం పోయింది. ఎంత ప్రయత్నించినా నాకు మరొక ఉద్యోగం దొరకలేదు. పావని తల్లిగాబోతోంది. పుట్టింటికి పురిటికి వచ్చింది. ఆ భార్యాభర్తలి అన్యోన్యత చూస్తుంటే నాకు చాలా ఈర్షగా ఉండేది. జయ చీటికి మాటికి పావని మొగుడిని చూసి సిగ్గు తెచ్చుకోరాదు, భార్యని చూడండి ఎంత బాగా చూస్తాడో అంటుంటే నాకు రోషం వచ్చేది. నేను కూడా జయని ఏదో ఒకటి అనేవాణ్ణి. ఫలితంగా మళ్ళీ మాట మాట యుద్ధం జరిగేది. పావనికి కొడుకు కలిగాడు. అది అదృష్టవంతురాలు. ప్రాణం ఇచ్చే మొగుడే కాదు, మగపిల్లాడు కూడా కలిగాడు అనేది జయ. మాకు ఆడపిల్లలు పుట్టటం నా అసమర్థత అన్నట్టు మాట్లాడేది. నాకు చిరాకు వచ్చేది. బావా, నా కొడుక్కి పేరేం పెట్టను? పావని పిల్లాన్ని ఎత్తుకొని వచ్చి నాకు అందించింది. నేను ఎత్తుకొని పేరు కోసం ఆలోచిస్తున్నాను. ఇంతలో జయ వచ్చింది. పావని కొడుకుని నా చేతుల్లో చూసి నిష్ఠూరాలాడింది. పరాయి పిల్లల మీద ప్రేమ బాగానే మండిపోతోంది. ఎప్పుడైనా ఒక్కనాడైనా మన పిల్లల్ని ఇలా దగ్గరికి తీశారా మీరు అని పోట్లాడింది. నాకు సిగ్గనిపించి పిల్లాణ్ణి పావనికి ఇచ్చేశాను. పావని ముఖం కూడా చిన్నబోయింది. మర్నాడు పావని అత్తారింటికి వెళ్ళిపోయింది. వెళుతున్నానని నాతో చెప్పలేదు. పావని కొడుకు కోసం నేను ఆలోచించిన చక్కటి పేరు నా నోట్లోనే ఉండిపోయింది. పావనికి జయ మాటలు కష్టం కలిగించాయని నేను అర్థం చేసుకున్నాను. హోటల్లో ఏం జరిగిందో ఏమో గాని జయ రిజైన్ చేసి వచ్చేసింది. నాకు కూడా ఉద్యోగం లేదు, నువ్వు మానేస్తే ఎలా అన్నాను. ఏమో నాకేం తెలుసు, లోకంలో అందరి మగాళ్లలాంటి వాడివి కాదా నువ్వు? అందరూ సంసారాలు పోషించుకోవటం లేదా? భార్యలు జీతాల మీదనే బ్రతుకుతున్నారా అంది. నాకు కోపం వచ్చింది. కానీ పావని మాటలు గుర్తుకు వచ్చాయి. ఆవేశపడకుండా నిగ్రహించుకున్నాను.
ఇంటి అద్దె బకాయి పడ్డాం. ఆ సాయంత్రం నేను ఇంటికి రాగానే జయ చెప్పింది. ఇంటాయన రేపు సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పాడు. రేపు సాయంత్రంలోగానా? ఇంత హఠాత్తుగా ఎక్కడికి వెళతాం? ఏమీ దిక్కులేని వాడిలా మాట్లాడతారే, మీ ఇల్లు లేదా అంది. మా ఇల్లా? మా నాన్న రానిస్తాడా అన్నాను అమాయకంగా. ఆయన రానిచ్చేదేమిటయ్యా, మనం వెళదాం, నీకెందుకు, నువ్వు పద అంది భాగ్యమ్మగారు. తప్పయింది, నన్ను క్షమించండి అని మా అమ్మగారిని నేను వేడుకుంటాను అంది జయ. నేను తికమకగా చూశాను. నాన్న అయితే అంగీకరిస్తాడేమో, కానీ అక్కడ అక్కయ్య ఉందే, ఆవిడ ఒప్పుకుంటుందా? నా సందేహం భాగ్యమ్మగారు కనిపెట్టినట్టుంది. మీ అక్కయ్య ఏమైనా అంటుందనా? అన్నా పర్వాలేదులే, పడాలి మరి, మన రాత అలాంటిదయింది. అయినా ఆవిడేమైనా పరాయిదా, మీ అక్కయ్యేగా అంది. వీళ్ల ఆర్థిక ఇబ్బందులు వీళ్ళని మార్చినందుకు నాకు సంతోషం కలిగింది. అక్కయ్య నేను ఊహించినట్టుగా నిప్పులు చెరుగుతూ నన్ను గుమ్మం బయట నుంచే వెళ్ళిపోమని అనలేదు. ముందు అక్కయ్య పైకి కఠినంగా ప్రవర్తించినా చిన్నప్పటి నుండి నేనంటే ప్రాణమే. ఎంత గారాబం చేసేదో, అంత క్రమశిక్షణ కూడా నేర్పింది. నన్ను చూడగానే ఏడ్చింది. కొంతమంది పోయిన తర్వాత దూరమైతే మనం బ్రతికి ఉండగానే దూరమయ్యాం, ఇదెక్కడి కర్మరా మనకి అంది. నేను తప్పు చేసిన వాడిలా నిలబడిపోయాను. రండి లోపలికి, రామ్మాజయ్య అంది. ఆ క్షణంలో అక్కయ్య కాళ్లకి పసిపిల్లాడిలా చుట్టుకోబుద్దయింది. నేనేం చేశాను? చిన్నప్పటినుంచి నన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన వాళ్లని కాదని పరాయి వాళ్లతో చేరిపోయాను. వాళ్ల మీద దావా వేశాను. వాళ్ళు నలుగురిలో తలెత్తుకోలేనట్టుగా నవ్వులు పాలు చేశాను. అయినా వాళ్ళు నన్ను క్షమించారు. వాళ్ళు చూపిన ఆ ఆదరం, క్షమార్పణ నాలోని కల్మషాన్ని కడిగేశాయి. ఇక నేనెప్పుడు వాళ్ళని ఏ రకంగానూ బాధపెట్టను అని నిశ్చయించుకున్నాను. అక్కయ్య పిల్లల్ని దగ్గరికి తీసుకుంది. జయతో కలుపుగోలుగా మాట్లాడింది. భాగ్యమ్మగారు తనే కల్పించుకొని అక్కయ్యతో మాటలు కలిపింది. అక్కయ్య ఆదరణ, నాన్న మంచితనం చూసి జయ మారుతుందేమోనన్న ఆశ నాకు ఎండమావి అయింది. జయ ఈ ఇంట్లో కాలు పెట్టిన నెల రోజులు మాత్రం కాస్త కుదురుగా ఇంటి పట్టున ఉంది. మళ్లీ తిరుగుళ్ళు ప్రారంభమైనాయి. నేను జయతో ఖచ్చితంగా చెప్పేశాను. అక్కయ్యకి గాని నాన్నకు గాని మనసు నొచ్చుకునే పనులు నువ్వేమీ చెయ్యకు, చేశావంటే మాత్రం ఊరుకోను అని. ఊరుకోకపోతే ఊరేసుకో, జయ కిసుక్కున నవ్వింది. జయకి మొదట్నుంచి నా మాట అంటే లక్ష్యం లేదు. నేను జయతో ఏది మాట్లాడబోయినా భాగ్యమ్మగారు వెంటనే అందుకునేది. ఇది నాకు చిరాకును తెప్పించేది. అయినా తమాయించుకునేవాడిని. మీ అమ్మని మన మధ్య కల్పించుకోవద్దని చెప్పు అని నేను ఎన్నిసార్లు జయకి చెప్పినా జయ తల్లికి ఆ మాట చెప్పిందో లేదో, లేక ఈవిడ లక్ష్య పెట్టడం లేదో నాకు తెలియదు. భాగ్యమ్మగారికి భోజనంలోకి అక్కయ్య చేసిన వంట బాగాలేదని తను వేరుగా వంట ప్రారంభించింది. అక్కయ్యకి ఇది చాలా చిరాకుగా ఉండేది. నాన్న బట్టల షాప్ నేను చూసుకోసాగాను. నాకు భార్యాపిల్లలు ఉన్నారు కాబట్టి డబ్బు విషయంలో నాన్న నన్ను పెద్దగా ఆరాలు అడగటం మానేశాడు. నేను లాయర్లని సంప్రదించి దావా ఉపసంహరించుకున్నాను. జయ అప్పుడప్పుడు నా దగ్గర సణిగేది. ఇంకా ఎన్నాళ్ళు ఈ ఇంట్లో మీ అక్కయ్య పెత్తనం? నేను ఈ ఇంటి కోడలిని, నాకేం అధికారం లేదా అంది. ఇంకోసారి అలాంటి మాటలు నా దగ్గర ఎత్తకు, ఖచ్చితంగా చెప్పేశాను. అన్నీ మీరే అంటారు. నాకింట్లో పనేమీ ఉండదు, బయటికి కదలకూడదంటారు. ఎలా? పిల్లలు లేరా? వాళ్ల సంగతులు చూడనవసరం లేదా? పని మనిషి ఉందిగా అంది. జయని మార్చటం ఆ దేవుడి తరం కూడా కాదని నాకు అర్థమైంది. తను 3 పిల్లల తల్లి అని అనుకోదు. ఇంకా పెళ్లి కాని పిల్లల స్వేచ్ఛగా బాదరబందీ లేనట్టుగా ప్రవర్తిస్తానంటుంది. భాగ్యమ్మ నన్ను జయని ఎర్రగా చేసి ఈ పెళ్లి అనే వలలో చిక్కించింది. కానీ మామూలు పద్ధతి ప్రకారం అయితే జయకసలు పెళ్ళయ్యేది కాదేమో. ఎప్పుడూ ఫ్యాషన్స్ అంటూ గంటల తరబడి అద్దం ముందు నిలబడి ముస్తాబవటం, స్నేహితులతో తిరగటం, ఏ విషయంలోనూ బాధ్యత లేకుండా బేపర్వాగా బ్రతకటం బాగా అలవాటైపోయింది. ఒక్కోసారి నేను షాప్లో ఉంటే 4 స్నేహితులతో వచ్చేది. డబ్బు కావాలని అడిగేది. నేను జవాబు చెప్పక మునిపే డ్రాయర్ సొరుగులాగి తనకి కావాల్సినంత పట్టుకుపోయేది. షాప్లో మిగతా గుమస్తాలు జయ గారాలు వయ్యారాలు చూసి ముఖం చాటు చేసుకుని నవ్వుకునేవారు. భర్తను గౌరవించటం తన ధర్మంగా భావించేదే కాదు. తన అలవాట్లన్నీ నా నెత్తిన రుద్దటానికి చూసేది. ఎక్కడికైనా వెళుతుంటే అక్కయ్యకి చెప్పి వెళ్ళమని ఎన్నోసార్లు చెప్పాను. కానీ వినేది కాదు. ఒక్కోసారి అసలు ఇంటికి భోజనానికి వచ్చేది కాదు. బయట ఎవరి దగ్గర బెరుకనేదే లేదు.
కొత్తవారింట్లో కూడా భోజనం చేయటం, పడుకోవటం లాంటి పనులు చేసేది. భోజనం ఎక్కడైనా చేయదలుచుకుంటే ఇంట్లో చెప్పి వెళ్ళొచ్చుగా అని నేనంటే, అబ్బబ్బా, స్నేహితులతో సరదాగా తిని వస్తే దానికింత రాద్ధాంతం చేస్తావేమిటి? ఏం మనుషులు మీరు? మీకా స్నేహితులు అవసరం లేదు. సరదాలు అంతకంటే లేవు. కూపస్థ మండూకాల్లా ఇళ్లల్లో మగ్గుతూ జైల్లో ఖైదీల్లా బ్రతుకుతారు. డబ్బే జీవితంగా అన్నట్లు ఉంటారు. నా వల్ల అది కాదు. నేనేం చెయ్యను అంటూ పైనుంచి ఎదురు నా మీదకే విరుచుకుపడేది. అక్కయ్య జయని క్రమం పద్ధతిలోకి తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించి సాధ్యం కాక వదిలేసింది.